ఆల్మోస్ట్ 15 మంత్స్ అండి నేను జాయిన్ అయ్యి. హ్మ్. బట్ నేనెందుకు జాయిన్ అయ్యాను అంటే యాక్చువల్‌గా నాకు థైరాయిడ్ అండ్ ఆల్సో బ్యాక్ పెయిన్ ఉంది. హ్మ్. కానీ 3, 4 మంత్స్ తర్వాత ఐ రియల్లీ ఫర్గాట్. ఎందుకొచ్చాను అనేది ఫర్గాట్ అయ్యానన్నమాట. ఎందుకు ఓకే. అంటే ఐ డోంట్ ఫేస్ ఎనీథింగ్. ఆ ప్రాబ్లమ్స్ అసలు ఫేసే అవ్వలేదు. హ్మ్. అండ్ ఆల్సో ఐ మీన్ వర్టిగో అని చెప్పేసి ఒకటుండేది. అది ఎలా అంటే డాక్టర్ ఏం చెప్పారంటే ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత వస్తది. సమ్ హ్మ్. స్ట్రెస్ కానీ ఇప్పుడు నేను ఐటీ చేస్తాను. సో హ్మ్. అంటే ఆ వర్టిగోది ఎలా ఓవర్‌కమ్ చేసుకున్నానంటే మీరు యాక్చువల్‌గా నేను అడిగాను. అంటే ఎట్లా పోతది అని. బట్ హ్మ్. యూ గేవ్ సమ్ ఎక్సర్‌సైజెస్ ఎట్లా హ్మ్. చేయాలి అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇన్ క్లాస్ ఆల్సో మీరు చాలా అంటే ఇట్స్ నాట్ రొటీన్ హ్మ్. ఎక్సర్‌సైజెస్ అన్ని. ఎట్లా హ్మ్. అంటే ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ చేంజ్ చేస్తా ఉంటారు కాబట్టి హ్మ్. నాకే అందరికి ఏంటంటే అది ఇంట్రెస్ట్‌గా ఉంటదన్నమాట. మీరు ఒకటే చెప్పారనుకోండి, ఓకే. రేపు కూడా వచ్చి అదే చేయాలి అన్న థాట్ ఉంటది కదా! సో హ్మ్. అండ్ ఆల్సో మేమేంటంటే చికాగోలో ఉంటాము. హ్మ్. అది మైనస్ టెంపరేచర్స్ మాకసలు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. కానీ ఇంట్రెస్ట్‌గా మీ హ్మ్. క్లాస్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ కాబట్టి సో 6 అంటే నాకు 5:30కే మెలుకువ వచ్చేస్తది. సో అలా హ్మ్. అంటే ఏంటంటే ఇట్స్ ఇంట్రెస్ట్ ఉండాలి. క్లాస్ అంటే ఏంటంటే యాస్ ఎ టీచర్‌గా మీరేంటంటే అలా చెప్తారు. మీ వే ఆఫ్ టీచింగ్ ఈస్ వెరీ గుడ్. సో హ్మ్. అందుకని యాహ్! నాకు అండ్ ఆల్సో ఇట్స్ వెరీ థాంక్‌ఫుల్ టు శుభ. శుభ ఓన్లీ నాకు తనే ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. యాక్చువల్‌గా మీ క్లాసెస్ అది. హ్మ్. నా వల్ల మా సిస్టర్ జాయిన్ అయింది. మా ఓహ్! సిస్టర్ కూడా వర్జీనియాలో ఉంటారు. సో హ్మ్. తను ఎలా అంటే నేను ఒకరోజు వర్జీనియా ఎళ్ళినప్పుడు నేను కొన్ని ఆసనాలు మీరు రికార్డ్ చేయమని పంపించమంటే నేను హ్మ్. చేస్తున్నప్పుడు షీ ఈస్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. హ్మ్. సో వెంటనే తను మాట్లాడి వెంటనే జాయిన్ అయిపోయింది. అంటే హ్మ్. షీ ఈస్ ఆల్సో కంటిన్యూయింగ్. నేను కూడా అంతే. లైఫ్ లాంగ్ ఐ వాంట్ టు కంటిన్యూ విత్ యూ ఓన్లీ అండి. సో ఐ మీన్ ఐ లైక్ దట్ వే ఆఫ్ టీచింగ్ యాక్చువల్లీ. యాహ్! అండ్ హ్మ్. ఇప్పుడేంటంటే నాకేదన్నా అంటే ఐ ఫీల్ లైక్ బ్యాక్ పెయిన్ కానీ ఆర్ నాకసలు ఆ వర్టిగో వన్ టైమే వచ్చిందండి. నేను మీరిచ్చిన ఎక్సర్‌సైజెస్ చేశాను. ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ వెనెవర్ ఐ గెట్ దట్ వన్ ఏంటంటే ఓవర్‌కమ్ చేసుకుంటున్నానిప్పుడు. అట్లా ఆసనాలతో అండ్ ఆల్సో ద బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్‌తో. హ్మ్. సో యాహ్! ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ నౌ యాక్చువల్లీ ఎలా కాన్ఫిడెంట్ వచ్చిందంటే ఓకే. ఏదైనా రాని ఐ కెన్ ఓవర్‌కమ్ విత్ ఐ మీన్ యోగాసనాలు, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఆ హ్మ్. కాన్ఫిడెంట్ ఉందన్నమాట. సో హ్మ్. దట్స్ వాట్ ఐ మీన్ ఐ యామ్ వెరీ గుడ్ అండ్ ఆల్సో నాకు అంటే ఇంట్రెస్ట్ ఉంటదన్నమాట. అండ్ అందరికీ ఏంటంటే చెప్పేది దట్స్ నాట్ ఐ మీన్ మీకోసం కాదు జాయిన్ అయ్యేది. మా కోసం జాయిన్ అవ్వాలి. అండ్ ఆల్సో మనం ఇంట్రెస్ట్‌గా చేసుకోవాలి. లైఫ్ లాంగ్ ఐ మీన్ హ్యాపీగా ఉండాలి అలా అంటే